సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో కొన్ని సినిమాలు కమర్షియల్గా హిట్ కాకపోయినా వాటికి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆయనలోని అద్భుతమైన నటుడిని బయటకు తీసుకొచ్చిన అత్యధిక సినిమాలు ఫ్లాప్స్గా నిలిచాయి. వాటిల్లో నిజం చిత్రం కూడా ఒకటి. ఒక్కడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నువ్వు నేను జయం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత డైరెక్టర్ తేజ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. గోపీచంద్ ఇందులో విలన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా మిగిలింది. కానీ టీవీ టెలికాస్ట్లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ని తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుకి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో అతని తల్లి క్యారెక్టర్ చేసిన రామేశ్వరి గారికి కూడా అంతే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. అమాయకుడైన తన కొడుకుని విలన్స్ని ఎదుర్కొనే నీటైన మగాడిగా తీర్చిదిద్దే తల్లి పాత్రలో రామేశ్వరి చాలా అద్భుతంగా నటించింది. ఆమె నటన కూడా చాలా పవర్ఫుల్ అనిపించింది. అయితే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ మాట్లాడుతూ మహేష్ బాబు ఇప్పటికీ మీతో మాట్లాడుతూ ఉంటాడా అని అడగ్గా దానికి ఆమె సమాధానం చెప్తూ అసలు నేను బ్రతికున్నాననే విషయం కూడా అతడికి తెలిసి ఉండదు అంటూ చెప్పుకొస్తుంది. దీనిని సోషల్ మీడియాలో మహేష్ బాబు దురాభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా వాళ్లకు దీటైన సమాధానం చెబుతున్నారు. అదే ఇంటర్వ్యూలో ఆమె మహేష్ గురించి గొప్పగా చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో రామేశ్వరి మాట్లాడుతూ మహేష్ బాబు ఉన్న ఒక ఈవెంట్కి నేను వెళ్ళాను. ఆయన వెనుక సీట్లోనే నేను కూడా కూర్చున్నాను. మహేష్ నన్ను చూసి మీరు కూడా వచ్చారా, నన్ను పలకరించలేదేంటి అని అడిగాడు. మీరేదో హడావుడిలో ఉంటారని పలకరించలేదు బాబు అని నేను అన్నాను. అప్పుడు మహేష్ మీరు నన్ను కొట్టి కూడా పలకరించొచ్చు తెలుసా? తెలుసు బాబు, నీ దగ్గర నాకు ఆ చనువు ఉంది, కానీ నేను ఆ చనువుని తీసుకోను అని చెప్పాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు తన తోటి నటీనటులతో ఎంత మంచిగా ఉంటాడో చెప్పటానికి ఈమె మాటలను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.